హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు 200 EMA గురించి లాస్ట్ టైం మనం చెప్పుకున్నది బయింగ్ గురించి. సో దాన్ని రివర్సల్గా చేసి, అంటే తక్కువ క్యాపిటల్ తోటి మనం సెల్లింగ్ చేస్తూ, అంటే మీకు రెగ్యులర్గా ఓవర్ ట్రేడ్ చేసేవాళ్ళు ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటే, లేదు నాకు మంత్లీ కొంచెం, అంటే అందరూ అడుగుతున్నారు కదా, వీక్లీలో ఏదైనా ఉందా స్ట్రాటజీ చెప్పండి సార్ అది ఇదని. సో ఆ వీక్లీ కంటే, అంటే ఇది వన్ సైడ్ సెల్లింగే ఉంటుంది, విత్ ఎడ్జ్ తోటే క్యాపిటల్ తక్కువ ఉన్నా కూడా వన్ సైడ్ సెల్లింగే ఉంటుంది. కానీ మీకు ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, మనకి సెల్లింగ్లో డీకే అనేది ఉంటుంది కదా, ఆ డీకేని మనం ఎలా క్యాప్చర్ చేయాలి. ఒకవేళ మనం అనుకున్న మూమెంట్ మన వేళ్ళనే పాజిటివ్లో ఉంది అని అంటే మనకి ఎలాంటి పాయింట్స్ వస్తాయి అది ఒకసారి గమనిద్దాం. అంటే ఇక్కడ ఈ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే, అట్లీస్ట్ మనకి ఆ టార్గెట్ వచ్చేసి 1000 to 1500 ఆర్ 1800 పాయింట్స్ మూవ్మెంట్ జరుగుతుంది. ఇది ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిందో, యావరేజ్గా అంటే మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేయండి, 1800 ఆర్ 1500, 1000 పాయింట్స్ అయితే ఫిక్స్ అండి. 1000 పాయింట్స్ అనేది ఫిక్స్గా ఉంటుంది. ఏదైతే ఇట్లా కన్సాలిడేషన్ అయిన ఏరియాలో మాత్రమే మీకు లాస్ అనేది ఉంటుంది, అంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కానీ మీకు చూడండి మూమెంట్ అనేది మళ్ళీ ఇక్కడ ఒక 1400-1500 పాయింట్స్. అంటే సరే, మీరు బయ్యర్గా చేయలేకపోతున్నాం. బయ్యర్గా ఏంటంటే మనం ఒక లాట్ తోటే 100 పాయింట్స్ ఉన్నదాన్ని చేయమని చెప్పాం. ఐ రైట్? అంటే ఒక లాట్ తోటి 100 పాయింట్స్ ఉంటే చాలు, అంటే 100 పాయింట్స్ది ప్రీమియం కొని వెయిట్ చేసి అది డీకే అవుతుందా లేకపోతే మన వేలేనే కంటిన్యూ అవుతుందని అంటే అక్కడ మనం ప్రాఫిట్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాం. సో దీనికి ఈ సైడ్ వేస్ అయినప్పుడు ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మార్కెట్ అనేది స్ట్రాంగిల్కి ఎలాంటి మూమెంట్ లేదు. యాక్చువల్లీ అందరూ నాతో డిస్కస్ చేసే వాళ్ళు కూడా స్ట్రాడిల్ పని చేయట్లేదు, స్ట్రాంగిల్ పని చేయట్లేదు, ఓకే, అంటే ఇట్లాంటి ట్రేడ్ చేయలేకపోతున్నాం అంటున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఇదే మనం బయింగ్ కాకుండా, ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్ ఉంది 1,60,000 ఎబో ఉంటే మాత్రం ఈ స్ట్రాటజీని ఒకసారి చూడండి, గమనించి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు. లెట్స్ సే ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు ఇది 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఇక్కడ ఉందనుకుందాం. ఓకే, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. 200 మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ ఉందనుకుందాం, రైట్? ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఈ ప్రైస్ని ఏం చేస్తాం, ఇది పైకి వెళ్తుంది అనుకుంటాం, లేకపోతే కిందికి. సరే, పైకి వెళ్తుందని అనుకుందాం ఎగ్జాంపుల్, లేదంటే ఇంతకుముందు ఇక్కడ ఉండే కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి మనకి పైకి వెళ్తుంది అనేది మనం ఒక వ్యూ పెట్టుకున్నారు, అంటే ఇక్కడ నుండి నాకు పైకి వెళ్తుంది ఇంత పాయింట్స్, అంటే ఇంకొక 1000 పాయింట్స్ లేకపోతే అట్లీస్ట్ 500 పాయింట్స్ వెళ్తుంది అని అనుకున్నాం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక 500 పాయింట్స్ పెట్టుకుంటాను నేను ఎగ్జాంపుల్. ఇక్కడ నుండి నేను ఒక 500 పాయింట్స్ అనుకుంటున్నాను, అట్లీస్ట్ 500 to 600 500 పాయింట్సే పెట్టుకుందాం. ఓకే, 46,500 అనేది నా టార్గెట్. 46,500 అనేది నేను ఏం చేస్తానంటే, పిఈ, ఓకే, ఆ వీక్ది అనుకుందాం, లేదంటే నెక్స్ట్ వీక్ అయినా పర్లేదు. ఇప్పుడు 46,500 ఎంత ఉంది, నాకు 500లో ఉంది. ఓకే, దీనికి మనం ఏం చేస్తామంటే, ఇది 1 లాట్ సెల్ చేస్తాం. ఓకే, ఈ పైకి వెళ్తుందంటే మనకు పీలో సెల్ చేస్తాం. సో ఇక్కడి నుండి నాకు ఇంకొక ఈ లెవెల్ నుండి 500 పాయింట్స్ కిందికి వేసుకుందాం. 1 2 3 4 5. ఓకే, ఇది ఇటు కింది వైపు నేను ఒక 500 పాయింట్స్ డిఫరెన్స్లో బై చేస్తాను. అప్పుడు మన గ్రాఫ్ ఏం చూపిస్తుంది అంటే, మనం మ్యాక్స్ లాస్ వచ్చి 6,500, మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి ఇంత 26, అంటే మీకు ఒక 30+ ఐ థింక్ 40+ అడుగుతారు. ఓకే, ఇది లాట్ సైజు చేంజ్ చేయనట్టున్నారు ఇందులో. ఓకే, మనకైతే ఇప్పుడు 15 అయింది కదా, లాట్ సైజ్ అనేది ఇక్కడ చూపించారు కాబట్టి. ఓకే, ఇది అంటే మీరు ఓవరాల్గా మీ వ్యూ ఏంటి అంటే, మనకి ఈ ప్రైస్ రేంజ్ నుంచి వెళ్ళి ఇక్కడ నుండి మార్కెట్ ఇంకా పెరుగుతుంది అన్నప్పుడు ఆ వీక్లో మీరు ఈ స్ట్రాటజీని వేసుకున్నారు. లేదు, ఇది ఇక్కడే లైక్ ఇలాంటి కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ అయినప్పుడు మీకు రెండు ఒకేసారి పడిపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇది మీరు సి వైపు ఉంది మార్కెట్ అని అనుకున్నారు.
మీ డైరెక్షన్లో రాంగ్ అయింది. మళ్ళీ ఇది బ్రేక్ ఎప్పుడైతే అవుతుందో బాగా గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఇది బ్రేక్ ఇక్కడ పైకి వెళ్ళి కిందికి వచ్చింది. ఓకే, ఈ పైకి వెళ్ళి మీరు సెల్లింగ్ చేసిన పొజిషన్ అనేది కిందికి వచ్చింది. ఈ కిందికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఎలాగో ఎడ్జ్ పి పొజిషన్ ఉంది కదా, ఈ రోజుకు అంటే ఈ 15 minutes క్యాండిల్ కన్ఫర్మేషన్ అయిందనంటే ఈ సెల్ చేసిన పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి ఈ పీని హోల్డ్ చేయండి. ఈ పీకి ఈ 200 EMA పైనే మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అర్థమైందా? 200 EMA పైనే మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, మళ్ళీ మీకు రీఎంట్రీ వస్తే రీఎంట్రీ ఉంటుంది. అలా ఎన్నిసార్లు అంటే మనకు ఓవరాల్ లాస్ వచ్చేది ఇంత. ఓకే, ఓవరాల్గా కంప్లీట్గా ఆ వీక్లో మీకు వచ్చే లాసే ఇంత అన్నప్పుడు మీరు అక్కడ నుండి ఆ రోజు కనుక మీకు 200 EMA బ్రేక్ చేసి మీ వ్యూ కాకుండా మీరు పీ తీసుకున్నారు, సరే అది రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయినప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అపోజిట్ ఉన్న పొజిషన్, ఎందుకు అపోజిట్ ఉన్న పొజిషన్ అంటే మనం ఎక్కువ దగ్గర ఉన్న ప్రీమియంనే తీసుకున్నాం. 500 డిఫరెన్స్ అంటే 500 డిఫరెన్స్ అంటే మళ్ళీ అక్కడ నుండి మనకు ఆ డైరెక్షన్ వెళ్తాయి. లేదు, అక్కడ నుండి కనుక మళ్ళీ 200 EMA కనుక ఇలా రివర్స్ అయిపోయింది అని అంటే ఇక్కడ తీసుకున్న పీకి మనకు స్టాప్ లాస్ ఇచ్చేసి మనం బయటకు వచ్చేసేయాలి. ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు సి సైడ్ చూద్దాం. ఇప్పుడు మనం సి సైడ్ చూద్దాం. ఇదే సేమ్. సరే, ఇక్కడ రీటెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి మార్కెట్ పడుతుంది అని అనుకుందాం. ఈ పొజిషన్లో మనకి 200 EMA వచ్చింది. ఈ పొజిషన్లో మనకు ఇదే మళ్ళీ ఒకసారి గమనించండి. ఈ పొజిషన్లో మనకు 200 EMA ఉంది. సో మార్కెట్ ప్రైస్ అనేది లెట్స్ ఎగ్జాంపుల్ సరే ఇప్పుడు క్లోజ్ అయిందే ఇదే అనుకుందాం. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ 46,100. 46,100 అంటే ఇక్కడ నుండి 1000 పాయింట్స్ పడాలి. 1000 పాయింట్స్ మన రేంజ్. ఓకే, 46,100 అనుకుంటే ఇక్కడ నుండి 1000 పాయింట్స్ మనకు పడాలంటే 1 2 3 4 5. ఓకే, ఇది మనకి 600 ప్రీమియం మంచిది. కొంచెం కిందకి వెళ్తే రౌండ్ లెవెల్ వెళ్తాయి. సరే, ఇది వేసుకున్నాం, ఇది సెల్ చేసాం. ఇక్కడ నుండి మళ్ళీ 500 పాయింట్స్ అంటే మనకి ఇది ఒకటి బై చేద్దాం. సో మీ వ్యూలో ఏంటండి, ఇప్పుడు మార్కెట్ పడితే మనకి ఇది ఓవరాల్గా పడితే ఏమవుతుంది, ఇది 0 అవుతుంది. రైట్, ఇది 0 అవుతుంది. బై చేసిన పొజిషన్ అనేది ఇది కూడా 0 అవుతుంది. ఎందుకంటే మన డైరెక్షన్ అనేది వన్ వే డైరెక్షన్ కదా. వన్ వే డైరెక్షన్లో మనకు మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 8,000, మ్యాక్స్ లాస్ వచ్చేసి 6,000. సో మనం ఆల్వేస్ ఏం చేస్తాం, సెల్లింగ్ చేసిన పొజిషన్ మాత్రమే ఎగ్జిట్ అవుతాం. రైట్, సెల్లింగ్ చేసిన పొజిషన్ ఇది వన్ వే డైరెక్షన్లోనే. కానీ మీకు ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయాలి అనుకుంటే ఇలా అంటే ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం సెల్ చేస్తాం. దీనికి ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది మీరు ఎడ్జ్ చేయాలనుకున్నారు. ఓకే, ఇంకొక థాట్లో ఆలోచించుదాం. ఇంత ప్రీమియమ్స్ నేను ఇవ్వదలుచుకోలేదు. సరే, ఇంత ప్రీమియం ఇవ్వదలుచుకోవాలంటే మీకు కొంచెం లాంగ్లో వెళ్ళండి. ఇంకొంచెం లాంగ్లో వెళ్ళి బై చేసి చూడండి. సరే, నాకు డైరెక్షన్ కరెక్టే ఉంది. ఓకే, అలాంటప్పుడు మీకు ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లాస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీ వ్యూ 100% కరెక్ట్ ఉన్నప్పుడు జస్ట్ మనం ప్రీమియం మార్జిన్ తీసుకోవడం కోసమే ఇది లాంగ్లో వెళ్ళి బై చేస్తున్నాం. అంటే ఇది 60 రూపీస్ ఉంది, ఇది 76 రూపీస్ ఉంది. ఓకేనా, ఇదొక వ్యూ. ఇట్లా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇది 200 మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ మీదనే చెప్తున్నాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుండి నేను కిందికే వెళ్తుంది అని అనుకున్నాను మార్కెట్, ఇంకా ఇక్కడ నుండి నాకు పైకి వెళ్ళదు. సరే, ఇప్పుడు ఇక్కడ ప్రీమియం ఇక్కడ రన్ అవుతుంది అనుకోండి, అంటే ఐ మీన్ స్పాట్ దానికంటే కొంచెం ముందుకి ఎక్కడో నాకు 100 పాయింట్స్ 150 పాయింట్స్ సరిపోతుంది అనుకున్నప్పుడు దానిపైన ఉన్న ప్రీమియం ఏదంటే 150 or 100 ప్రీమియం ఉన్నదాన్ని మీరు సెల్ చేస్తారు. రైట్, దానికి ఎడ్జ్ ఏం చేస్తారంటే ఒక 10 రూపీస్ ధరలో ఉన్నదాన్ని బై చేయండి. ఓకే, ఇప్పుడు బై చేసిన తర్వాత మీకు బేస్డ్ ఆన్ 200 మూవింగ్ యావరేజ్ మీదనే చేస్తున్నారు. సో ఆ వీక్లో 1 లాట్కి మీకు ఎంత వస్తుంది అంటే మీరు పెట్టిన క్యాపిటల్కి మీకు 7% వస్తుంది. ఇక్కడ విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత ఉంది, 71. ఇది ఒక అంటే మీకు రిస్క్ తక్కువ ఉండి కావాలనుకుంటే ఇది. ఓకేనా, రిస్క్ తక్కువ ఉండి బ్రేక్ ఈవెన్ ఎక్కువ ఉంచుకొని ఇది ఇలా చేయొచ్చు. ఎందుకంటే మీకు 200 మూవింగ్ యావరేజ్ దగ్గర కన్సాలిడేషన్ అయినప్పుడు అది ఎంత పైకి వెళ్ళినా కూడా మళ్ళీ అదే రేంజ్లో కనుక 0 అవుతే
మనకి ఈ మొత్తం ఏదైతే సెల్లింగ్ చేసిందో అది జీరో అవుతుంది, ఆ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు అందరికి అర్థమైంది అనుకుంటా. 2 or 3 వేస్లో దీన్ని ఆలోచించవచ్చు. ఒక ఓన్లీ బయింగ్లే కాకుండా సెల్లింగ్లో కూడా ఇలా చేస్తూ, అంటే 7% అంటే చాలా మంచి క్యాపిటల్. మీ దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. అంటే ఇది వన్ వే డైరెక్షన్లోనే ఉంటుంది. మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు వన్ వే డైరెక్షన్, కానీ మీ వ్యూ రాంగ్ అయినప్పుడు ఎప్పుడైతే 15 minutesలో ఇప్పుడు ఇది కొంచెం పైకి వెళ్ళింది, ఇక్కడ ఇప్పుడు మీరు పిఈ సెల్ చేశారనుకుందాం, ఇక్కడ 40 ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఆ రోజు వ్యూలో మీరు పిఈ డైరెక్ట్గా సెల్ చేశారు. సెల్ చేసిన తర్వాత మీ స్టాప్ లాస్ ఎక్కడ? ఇక్కడ కింద, ఈ కింద. ఓకే, ఈ కింద. ఒకవేళ రేపు ఇది వెళ్ళి ఇక్కడ ఓపెన్ అయినా మీ ప్రీమియం మాత్రం ఈ మూవింగ్ యావరేజ్ కిందికి వచ్చేసరికి మీరు 100లో 150లో సెల్ చేస్తే అది 150కి రాదు కదా, అది 150కి రాదు. సో మీకు టైం అనేది సెల్లింగ్లో మీకు టైం అనేది ఇస్తుంది ఎగ్జిట్ అవ్వడానికి. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు టైం అనేది ఇస్తుంది. అంటే మీరు రైట్ ఎంట్రీ కోసం వెయిట్ చేసి ఎంట్రీ తీసుకుంటే మీకు టైం అనేది ఇస్తుంది. ఇప్పుడు పీక్ హైలో ఉంది, మనకు మూవింగ్ యావరేజ్ దగ్గరలో లేదు. సో ఇలాంటి ట్రేడు ఇంకా వదిలేయాలి. అప్పుడు మీరు మిగతా సెటప్ తీసుకోవాలి. ఓన్లీ నేను ఈ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఒక మంచి ట్రేడ్ కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. అంటే దీనికి ఎక్కువ మూమెంట్ ఉంటుంది అన్నప్పుడు నేనేమంటున్నానంటే ఎక్కువ మూమెంట్ ఉంది, ఎక్కువ పైకి ఇంకెక్కువ మూమెంట్ ఉంది, అట్లాంటప్పుడు మీరు ఎక్కువ ఉన్న ప్రీమియంని, లైక్ ఫస్ట్ చూపించే దాని ప్రకారం మీరు ఎక్కువ ఉన్న ప్రీమియం తీసుకోవడం అంటే మీ వ్యూ ఎటువైపు అయితే 200 మూవింగ్ యావరేజ్ బేస్డ్ అండ్ 200 మూవింగ్ ఇప్పుడు హై బ్రేక్ ఇచ్చింది, సో సిఈకి పెరుగుతుంది అన్నప్పుడు మీరు పిఈని ఇక్కడ నుంచి 1000 points డిఫరెన్స్లో ఉన్నదని సెల్ చేసుకుంటే, లైక్ ఇప్పుడు ఇక్కడ నుండే 1000 points మనకి ఇంకా పెరుగుతుంది అనుకుందాం. ఇంకా 1000 points పెరుగుతుంది అని అంటే మనకి ఈ 1000 points అంటే చూడండి 800 points ఉంది, 800 points. ఓకే, ఇది ఒక లాట్ సెల్ చేస్తారు, మళ్ళీ ఎక్కువ లాట్ సెల్ చేస్తే ఇప్పుడు 47 దాకా వెళ్తుందని మీరు 47,000 వరకు మీరు వెళ్తుంది అనుకున్నారు. సో దీనికి ఎడ్జ్ ఏం చేస్తారు, ఒక 200 అట్లా ప్రీమియం ఎక్కువ ఉన్నది తీసుకోవాల్సి వస్తుంది. ప్రీమియం అనేది ఎక్కువ ఉన్నది తీసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కువ ఉన్నది తీసుకోవడం వల్ల ఏంటంటే అది మీకు అక్కడికి వచ్చినా అది కరిగిపోతుంది దానికి ఎడ్జ్ చేయడం వల్ల. ఓకే, కానీ మీకు వచ్చే పాయింట్స్ మాత్రం ఎక్కువ. మీరు ఇక్కడ 300 మార్కెట్కు ఇస్తున్నారు, మీరు ఇక్కడ 900 points తోటి మీరు ట్రేడ్ చేస్తున్నారు. మీ వ్యూ అనేది వన్ సైడ్ వ్యూ. ఓకేనా? సో ఇది క్లియర్గా మీరు ప్లాన్ చేసుకోండి. లేదు మీకు ఇక్కడ నుండి మళ్ళీ ఒకసారి చూడండి, గమనించండి. లేదు ఇక్కడ నుంచి నాకు ఇంత పెరుగుతుంది అని అనుకున్నారు, సరే ఇక్కడ పిఈసైలోనే చూస్తే ఏమవుతుంది, ఓకే ఇక్కడ నుండి నేను ఒక 150, 145, ఓకే ఇది ఒక మంచి ప్రీమియం అనుకోండి. సో నాకు అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది, నా వ్యూ అనేది అక్కడి వరకే ఉంది అని అనుకున్నాం. సో దీనికి మళ్ళీ ఏం చేస్తారు, తక్కువ ఉన్న ప్రీమియంకి వెళ్ళాలి. ఎడ్ చేయాలంటే మనం ఎట్లా మార్కెట్కి అంతగానో వెళ్ళాం కదా, మనం 100 ఉన్న ప్రీమియంని తీసుకుంటున్నామంటే తక్కువ ఉన్నది, ఒక 10 రూపీస్ లేకపోతే 5 రూపీస్, సరే ఇది బాగుంది, బై చేస్తారు. అంటే ఓకే ఇప్పుడు చూడండి ఇది మనకి 4% ఉంది. ఓకే, మనకి వీళ్ళ బ్రేక్ ఈవెన్ కూడా చూసారంటే మనకి ఇంకా మార్కెట్ ఇక్కడ రన్ అవుతుంది, కానీ బ్రేక్ ఈవెన్ అనేది మీకు ఎక్కడి వరకు ఉంది, ఇంకొక 45,590. ఓకే, అంటే అక్కడి వరకు వచ్చేసరికి మీకు రిస్క్ అనేది లేదు, అంటే మీకు టైం ఇస్తుంది. ఓకేనా, ఇది మీకు టైం ఇస్తుంది, అంటే ఎగ్జిట్ అవ్వడానికి టైం ఎట్లా ఇస్తుంది అని అంటే ఈ లాంగ్ ప్రీమియంలో తీసుకున్నప్పుడు మనకి మూవింగ్ యావరేజ్ దగ్గర ఇట్లా టైం ఇస్తుంది కదా, ఇట్లా ఇన్అవుట్ కావడానికి, ఇలా ఇన్అవుట్ కావడానికి మనకు టైం ఇస్తుంది. కాబట్టి ఆ టైం బేస్డ్ మీద మీ వ్యూ రాంగ్ అవుతే ఎప్పుడైతే ఈ బ్రేక్ డౌన్ ఫెయిల్ అయిందో అక్కడ చూసుకోవచ్చు. అలాగే మీకు లాస్ట్ టైం కూడా చెప్పింది ఆ వీడియోలో, బయింగ్లో 30 minutes కనుక ఇంకా కన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ఆ ట్రేడ్ ఇంకా ఈజీగా హోల్డ్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, 30 minutes, ఒక 15 minutesలో మీరు ఎంట్రీ తీసుకుంటారు, 30 minutesలో కనుక మీకు ట్రేడ్ కన్ఫర్మ్ ఉంది అని అంటే అది ఇంకా ఎక్కువ శాతం హోల్డ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ నేను చెప్పిన ఈ వ్యూ అనేది, అంటే మీరు సెల్లర్గా ఉంటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది దీని వ్యూ ఎలా తీసుకోవాలి. యాజ్ ఎ బయ్యర్గా నేను ఓన్లీ 10,000 క్యాపిటల్ ఉన్నా లేకపోతే 4 times ఫెయిల్ అయినా సక్సెస్ అవుతుందని చెప్పాను కదా అందులో. అలాగే మీరు సెల్లర్గా ఇలా కూడా చేసుకోవడం వల్ల, అంటే ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేసుకోవాలి, నాకు రిస్క్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు, నేను ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ ప్రీమియం, అంటే మీకు ఆపోజిట్లో ఇక్కడ నుండి
నాకు ఇక్కడ నుండి 1000 పాయింట్స్ పడుతుంది అని అనుకున్నారు. ఇక్కడ నుండి ఈ హై నుండి ఇక్కడ 1000 అంటే మీరు ఆ 1000 పాయింట్స్ వరకు మీరు రిస్క్ చేస్తారా? అక్కడ ఉన్న ప్రీమియం సెల్ అంటే అంత హై ప్రీమియం సెల్ చేస్తారా? అది మీ మీద డిపెండ్ అయిన ఉంటుంది. అంటే ఎలాంటి వ్యూ మీకు మార్కెట్లో ఎక్కువ రోజుల నుంచి వెళ్ళి ఉంటే మీకు ఎప్పుడెప్పుడు ఎలాంటి ట్రేడ్ చేయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దాని బేస్డ్ మీద మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఐ హోప్ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటా. సబ్జెక్ట్ అంటే సింపుల్ అండి, సెల్లింగే కానీ విత్ ఎడ్జ్ తోటి మనకు ఒక వ్యూ పెట్టుకొని అక్కడ నుండి మనకి ఈ డైరెక్షన్లో వెళ్తే ఇంతవరకు వస్తుంది అనేది. అంటే బోత్ ద సైడ్ స్ట్రాంగిల్ చేయకుండా, ఓకే, బోత్ ద సైడ్ చేయకుండా ఒకే సైడు కానీ వ్యూ ఎక్కువ లాంగ్ టైం పెట్టుకోవడానికి, అంటే సెల్లర్గా మనకు హోల్డ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి భయం ఉండదు కాబట్టి. సో మనకు మూవింగ్ యావరేజ్ పైనే ఈ కాన్సెప్ట్ ఏంది, మూవింగ్ యావరేజ్ పైన దాని కింద బ్రేక్ ఇస్తే ఎగ్జిట్ అవుతారు, దానికి అప్పర్ ఇస్తే హోల్డ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేమైనా డౌట్ ఉంటే లైవ్ సెషన్ పెట్టినప్పుడు కానీ మీకు ట్రేడ్కి సంబంధించి చెప్పండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ. బాయ్.